వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ ఉమెన్. హోలీ స్పెషల్ కలర్ఫుల్ వెజిటేబుల్ రోటీ నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వెజిటేబుల్ రొట్టెకు కావలసిన పదార్థాలు: తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, క్యాబేజీ, ముల్లంగి, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, బీట్రూట్, నువ్వులు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వరిపిండి. నేను వీటన్నిటిని చాపర్ని యూజ్ చేసుకుని నేను సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. ఇలా క్యాబేజ్ని అంతా కూడా నేను కొంచెం పెద్ద ముక్కలుగా చేసేసుకొని చాపర్లో వేసేసి చాప్ చేసేస్తున్నాను. ఇలా మనము ఏ వెజిటేబుల్స్నైనా కూడా మనము చాపర్లో యూజ్ చేసి చాప్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు చాపర్ అవైలబుల్లో లేదు అంటే మనము నైఫ్తో అయినా సన్నగా ఎంత కుదిరితే అంత సన్నగా మనము చాప్ చేసేసుకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి నేను తురుము పట్టేసుకున్నానండి. ఇలా మనము చెక్కు తీసేసి తురుము పట్టేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ కూడా నేను చాపర్తో చాప్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా చాప్ చేసేసుకున్నాను అన్నీ కూడా. నేను పర్టికులర్గా ఈ వెజిటేబుల్సే యూస్ చేయాలని ఏమీ లేదండి, మనకు నచ్చిన వెజిటేబుల్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్, కీరా దోస, చుక్కకూర, కరివేపాకు, ఇలా ఏ వెజిటేబుల్ అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను యూస్ చేసిన వెజిటేబుల్స్లో ఏవైనా మీకు నచ్చలేదు అంటే వాటిని స్కిప్ చేసేయండి. ఇలా చాలా రకాల వెజిటేబుల్స్ యూస్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనే చెప్పుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంపల్సరీగా డైట్లో ఫాలో అవ్వడం చాలా మంచిదనే చెప్తాను నేను. ఇలా తరిగిన అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నేను చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనము ఆకుకూరను కూడా దీంట్లో మిక్స్ చేసేసుకున్నాము. సన్నగా తరిగిన ఆకుకూరను కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. వరిపిండిని కూడా కొద్దిగా వేసుకుంటూ మనము ఈ కూరగాయల మిశ్రమంలో మనము మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది పట్టదండి. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూడండి, ఇలా లాస్ట్లో యాడ్ చేసుకున్నట్లయితేనే మనకి ఆ కూరగాయల్లో ఉండే వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మనము సాల్ట్ని యాడ్ చేసుకున్నప్పుడు ఈ వరిపిండి ఈ కూరగాయల్లోకి కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మనకు వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ కూరగాయల్లో ఉన్న వాటర్ మనకు సరిపోతుంది కాబట్టి కొద్దిగా వరిపిండిని వేసుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి వరిపిండి వేసినట్లయితే సరిగ్గా మిక్స్ అవ్వదండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మనము పిండిని అనేది ముద్దలా కలుపుకోవాలి. ఇలా చూడండి, మనకు ఉండే వాటర్ అంతా కూడా సరిపోయి చపాతీ పిండిలా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనం తీసుకొని రొట్టెని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎలా రొట్టె చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను రొట్టెను చేసుకోవడానికి ఈ పేపర్ని యూజ్ చేస్తున్నానండి. దీన్ని ఓలిగ పేపర్ అంటారు. లేదు ఇది మీకు అందుబాటులో లేదు అంటే బుక్ షాప్లో మనకి పిల్లలకి షీట్, బుక్స్ పైన షీట్ వేస్తాం చూడండి, కవర్. ఆ కవర్ కూడా మనకి యూజ్ అవుతుంది. అది కూడా అందుబాటులో లేదు అంటే ఒక కర్చీఫ్ తీసుకొని ఆ కర్చీఫ్ పైన అయినా మనం రొట్టె చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక డ్రెస్సెస్కి లేదంటే శారీస్కి వచ్చే కవర్ని కూడా తీసుకొని దానిపైన మనము ఈ షీట్ పైన కొద్దిగా పిండి పెట్టుకొని దీనిపైన కవర్ చేసేసుకొని చపాతీ పిండిని లాగా మనము చపాతీ ఎలా అయితే సాదుకుంటామో అలా చపాతీ కర్రను యూజ్ చేసుకుని తిప్పుకుంటూ రౌండ్ షేప్లో వచ్చేలాగా నేను రొట్టెను తట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పల్చగా రొట్టెను చేసేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఎలా పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే మందంగా కావాలంటే మందంగా మనము రొట్టెను చేసేసుకోవచ్చు. మనం షీట్కి, కవర్కి ఆయిల్ రాసినందువల్ల మనకు ఎటువంటి అతుక్కోకుండా బాగా రొట్టె అనేది బాగా వచ్చేసింది. చూడండి, వీటి ఎడ్జెస్ అన్నిటినీ కూడా నేను సెట్ చేసుకుంటున్నాను రౌండ్గా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక పెన్నాన్ని పెట్టుకొని దానిపైన నూనె వేసుకునేసి దాన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి నూనెనంతా కూడా. ఇప్పుడు మనము తట్టుకున్న రొట్టెను కూడా ఆ షీట్ అంతటిని కూడా మనము ఇలా చేత్తో ట్యాప్ చేసినట్లయితే రొట్టె పెన్నానికి అంటుకొనేసి పేపర్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, మనకు రోటీ పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. ఇందులోకి కొద్దిగా నూనె వేసుకుంటూ మనము రెండు పక్కల కూడా కాల్ చేసుకోవాలి రోటీని. ఇందులోకి పప్పు, వంకాయ కర్రీ చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు వంకాయ కర్రీ కావాలి అంటే మీ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, నేను లింక్ ఆల్రెడీ ఇచ్చేసాను. మనకు టేస్టీ, హెల్దీ, కలర్ఫుల్ రోటీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కలర్ఫుల్ వెజిటేబుల్ రోటీ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.